అందరికీ చిలకల దశమి శుభాకాంక్షలు. చాలా వరకు ఈ దశమిని కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు. నాకు తెలిసినంత వరకు దీన్ని ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అనే విషయాన్ని మీతో షేర్ చేస్తాను. అయినా దేవుడి పూజ చేసుకుంటామంటే ఎవరొద్దంటారు చెప్పండి. కానీ మా ఊరి సాంప్రదాయం ప్రకారం, మా ఇంటికి ఉన్న కొన్ని నియమాల ప్రకారం ఆచారాలను పాటించక తప్పదు కదా. అలా ఆ ఆచారాలు ఏంటి అంటే, ఎవరైతే లైఫ్ టైంలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని విజిట్ చేస్తారో వాళ్ళు ఆ నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీగా ఈ దశమిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎప్పుడు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళలేదు అంటే మాత్రం వాళ్ళు ఈ దశమిని చేయనవసరం లేదు. అది మా ఊరి సాంప్రదాయం, మా ఇంటి నియమం. మేము కూడా లాస్ట్ ఇయర్ విజిట్ చేసాం కాబట్టి నేను లాస్ట్ ఇయర్ నుంచే ఈ దశమిని చేయడం స్టార్ట్ చేశాను. దీని గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అని చెప్పి యూట్యూబ్లో చాలా వీడియోస్ సెర్చ్ చేశాను, కానీ ఎక్కడ చిలకల దశమి గురించి వీడియో అనేదే లేదు. ఐ థింక్ నా వీడియోనే చిలకల దశమి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన మొట్టమొదటి వీడియో యూట్యూబ్లో అనుకుంటున్నాను. పూరి జగన్నాథుని రథయాత్ర వేరు, చిలకల దశమి చేయడం వేరు. ఈ చిలకల దశని ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ముందు వచ్చే దశమి రోజున ఈ చిలకల దశమిని సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఊర్లో అయితే ఈ రోజున చాలా మంచిగా పూరి జగన్నాథ స్వామిని మనం లక్ష్మీ పూజ, వినాయక చవితి ఎలా చేస్తామో అలా వివిధ రకాలైన పిండి వంటలతో, వివిధ రకాలైన నైవేద్యాలతో పూరి జగన్నాథ స్వామిని సపరేట్గా పూజించుకుంటారు. కానీ ఇక్కడ మాకు ఒక వస్తువు దొరికితే ఒక వస్తువు దొరకదు కాబట్టి నేను ఇలా అన్ని దేవుళ్ళతో పాటుగానే ఒక్క నైవేద్యాన్నే పెట్టుకొని నాకు తెలిసినంతలో నేను పూజనైతే ముగించేశాను. మరి మీకు నా ఈ పూజ నచ్చినా, లేదంటే ఈ చిలకల దశమి గురించి మీకు ఇంతవరకు తెలియని విషయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానని మీరు అనుకున్న కామెంట్ సెషన్లో నాకు కామెంట్ చేయండి. అలాగే పూరి జగన్నాథ్లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంది. అదేంటి అనేది మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్.